విశ్వనగరంగా రూపొందుతున్న హైదరాబాద్లో ఇవాళ మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సిటీలోని ప్రధాన జంక్షన్లలో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ట్రాఫిక్ కష్టాలను చెక్ పెట్టేలా రూపొందించిన ఇందిరా పార్క్ టు వీఎస్టీ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ బ్రిడ్జితో ఇందిరా పార్క్ జంక్షన్, అశోక్ నగర్ జంక్షన్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, వీఎస్టీ జంక్షన్, రామ్నగర్తో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి నాయని నరసింహారెడ్డి పేరును ఈ ఫ్లైఓవర్కు నామకరణం చేశారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి స్టీల్తో నిర్మించిన ఫ్లైఓవర్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డిపిలో భాగంగా మొత్తంగా 48 ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. ఇందులో 35 ప్రాజెక్టులు ఇప్పటికే అందుబాటులోకి రావడం జరిగింది. ప్రస్తుతం విఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి కావడం, అలాగే శనివారం రోజున మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం జరిగింది. సో విఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో మొత్తంగా 36వ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం జరిగింది. సో మరి స్టీల్ బ్రిడ్జ్ ఏ విధంగా నిర్మించారు అనే దానిపైన టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. భూసేకరణకు ప్రత్యామ్నాయంగా ఉండాలి అన్న ఉద్దేశం కొద్దీ ఇందిరా పార్క్ నుంచి నాగమయ్యకుంట ఏదైతే విఎస్టీ వరకు ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి స్టీల్ బ్రిడ్జిని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రాపర్టీస్ను తీసుకోవడానికి వీలేకుండా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు టోటల్గా 2.62 కిలోమీటర్ల మేర ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. అలాగే బై డైరెక్షనల్లో రెండు వైపులా ఉంది కాబట్టి మొత్తంగా వెడల్పుకు సంబంధించి చూసుకున్నట్టయితే 16.62 మీటర్ల మేర కూడా ఈ వెడల్పు ఉండడం జరిగింది. మొత్తంగా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో 12,000 మెట్రిక్ టన్స్ల స్టీల్ను మొత్తంగా స్పెషల్ అలైని వాడడం జరిగింది. సో దీనికి సంబంధించి అటు ఇందిరా పార్క్ చౌరస్తా కావచ్చు, విఎస్టీ, బస్ భవన్కి సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్లలో ఈ జంక్షన్లో ఏవైతే ఉండడం జరిగిందో ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించి అంతరాయం లేకుండా నేరుగా వీరంతా కూడా హిందీ మహావిద్యాలయ విద్యానగర్ వరకు 4 నిమిషాల్లో చేరుకునే విధంగా ఈ బ్రిడ్జిను డిజైన్ చేయడం జరిగింది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్మాణ సమయంలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్ రూట్స్లలో వెళ్ళే విధంగా కూడా అటు ట్రాఫిక్ జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకోవడం జరిగింది. ముందుగా చూసుకున్నట్టయితే ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు ఏ విధంగానైతే జంక్షన్లో ఉండడం జరిగిందో ఆ ట్రాఫిక్ను నియంత్రించే విధంగా ఆల్టర్నేట్ రూట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించిన ప్లేసెస్లో మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉండడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద డిఫికల్ట్గా నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నట్టు జేబీఎస్ టు ఎంజీబీఎస్ ఏదైతే రూట్ కారిడార్ ఉండడం జరిగిందో మెట్రో రైల్కి సంబంధించి ఫలక్నామా రూటు, జేబీఎస్ టు ఫలక్నామా రూటు, దీనికి సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద మెట్రో రైలు ఏదైతే ట్రాక్ ఉండడం జరిగిందో దానిపై నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇందిరా పార్క్ నుంచి విఎస్టీకి వెళ్లాల్సిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టబడడం జరుగుతుంది. ప్రస్తుతం మనమున్న ఈ హైట్ నుంచి బ్రిడ్జి హైట్ చూసుకున్నట్టయితే 26.54 మీటర్ల హైట్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ హైట్ మ్యాక్సిమంగా ఉండడం జరిగిందని చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు విఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు పనులు అయిపోయినప్పటికీ కూడా ఈ ట్రాక్ పై నుంచి నిర్మాణ పనులు చేపట్టాలి కాబట్టి మెట్రో రైల్ నుంచి కూడా నిర్మాణానికి సంబంధించి కొన్ని సమయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కూడా సమయం తీసుకొని ఈ ట్రాక్ పైన నుంచి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి దాదాపుగా ఒక 23 రోజుల సమయాన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు మెట్రో రైల్కి సంబంధించిన అధికారులన్నిటి కూడా మెట్రోకి సంబంధించిన టైమింగ్స్ని ఉదయం సంబంధించి 6 గంటల సమయం కావచ్చు, అలాగే సాయంత్రం నైట్ 11 గంటల సమయాన్ని కొంచెం తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఈ నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతంగా చేసే విధంగా కూడా ఆ 23 డేస్ ఏదైతే ఉండడం జరిగిందో వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తంగా మెట్రో రైల్కి సంబంధించిన అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని ఇక్కడ ఈ బ్రిడ్జి వద్ద ఏదైతే మెట్రో ట్రాక్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మ్యాక్సిమం చూసుకున్నట్టయితే 2018 సర్వే ప్రకారం ఆర్టీసీ క్రాస్లలో మనమున్న ఈ ప్లేస్లో చాలా మటుకు కూడా ఒక 10,000 నుంచి 15,000 వరకు కూడా పీక్ అవర్స్లో కావచ్చు, అలాగే నార్మల్ టైంలో కూడా 10,000 నుంచి 15,000 వరకు కూడా వాహనాల రద్దీ ఉండడం జరుగుతుంది. మనం ఈ బ్రిడ్జ్కి సంబంధించి 2042 వరకు కూడా సర్వే ప్రకారం తీసుకోవడం జరిగింది. కాబట్టి అప్పటి వరకు ఈ ఏదైతే వాహనదారులు 10,000 మంది ఉండడం జరిగిందో అది కూడా డబుల్ అవుతుందని కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. సో 2042 సంవత్సరం వరకు కూడా ఈ వాహనదారులందరూ కూడా రెట్టింపై అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇది
అప్పటి వరకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జ్లో మొత్తంగా ఇందిరా పార్క్ చౌరస్తా, అలాగే అశోక్ నగర్ చౌరస్తా, తరువాత ఆర్టీసీ క్రాస్ రోడ్, దానికి సంబంధించి బస్ భవన్ వద్ద ఇంకొక క్రాస్ రోడ్, బాగ్లింగంపల్లికి సంబంధించి ప్రస్తుతం మనం ఉన్న ఈ చౌరస్తా, నెక్స్ట్ రామ్నగర్కి సంబంధించి ఈ చౌరస్తా, ఇవన్నీ చౌరస్తాలు ఉండడం జరిగింది. టోటల్గా 2018లో సర్వే నిర్వహించిన ప్రకారంగా ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్ మినహా మిగతా అన్ని జంక్షన్లలో చూసుకున్నట్టయితే దాదాపుగా రోజుకు 5,000 నుంచి 6,000 వరకు కూడా వాహనాలు నిత్యం ప్రయాణిస్తున్నాయని అంచనా వేయడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద మాత్రం 10,000 వరకు కూడా వాహనాలు ప్రయాణిస్తాయని చెప్పడం నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంతో ఎక్కడ కూడా సిగ్నల్స్ లేకుండా నేరుగా ఎక్కడైతే విద్యానగర్ నుంచి వెళ్ళేవారు కావచ్చు, అలాగే ఇందిరా పార్క్ నుంచి వచ్చేవారు వితిన్ ద 4 మినిట్స్లో వాళ్ళ గమ్యస్థానాలకు అంటే ఈ ఫ్లైఓవర్ ద్వారా వారు చేరుకోవడం జరుగుతుంది. సో 450 కోట్ల వ్యయంతో ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. మొత్తంగా 81 పిల్లర్స్, స్టీల్ పిల్లర్స్, మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఏవైతే ఈ స్టీల్ పిల్లర్స్ ఉండడం జరిగిందో అట్లాంటి 81 పిల్లర్స్ యూజ్ చేయడం జరిగింది. అలాగే 426 గిడర్స్, ఈ బై డైరెక్షన్లో ఉన్న ఈ 4 లైన్ వేకి సంబంధించి దానికి 426కి సంబంధించి ఆ గిడర్స్ని ఉపయోగించడం జరిగింది. దాదాపుగా 12,000 మెట్రిక్ టన్నుల స్టీల్ వాడడం జరిగింది. కాబట్టి అటు భూసేకరణ లేకుండా ప్రత్యామ్నాయంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవంతా కూడా ఈ స్టీల్ను నిర్మించడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే బస్ భవన్కి సంబంధించిన ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉండడం జరిగిందో ఇక్కడ ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, ఏదైతే మాన్యువల్గా కావచ్చు, మిషనరీ ఏదైతే ఉండడం జరిగిందో అంతా కూడా ఇక్కడనే తీసుకొని వచ్చి అక్కడ వితిన్ ద ప్లేస్లోనే ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. సో టోటల్గా 4 నిమిషాల వ్యవధిలోనే ఇటు ఇందిరా పార్క్ నుంచి వెళ్ళి హిందీ మహావిద్యాలయం అంటే తార్నాక వైపు వెళ్ళేవారు కావచ్చు, ఎన్సీసీ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్ళేవారు వితిన్ ద 4 మినిట్స్ టైంలో వెళ్ళే విధంగా కూడా ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. అలాగే మనకు ఇందిరా పార్క్ వద్ద నుంచి వెళ్ళి వచ్చేవారు అందరూ కూడా ఇక్కడ డౌన్ ర్యాంప్ ఇవ్వడం జరిగింది. అలాగే విద్యానగర్ నుంచి వచ్చేవారికి సంబంధించి ఇక్కడ అప్ ర్యాంప్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వితిన్ ద 4 మినిట్స్లో కూడా ఈ బ్రిడ్జిలో దాదాపుగా ప్రయాణించే విధంగా, స్మూత్గా వెళ్ళే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది.